శుభ్మన్ గిల్ కు కెప్టెన్సీ వచ్చింది, కానీ తనకి ఇష్టమైన ప్లేస్ అన్నది పెద్ద ప్రాబ్లం లో పడింది. అవును, ఓపెనింగ్ ప్లేస్ శుభ్మన్ గిల్ కు పెద్ద ఇష్యూ కాబోతోంది జింబాబ్వే T20 సిరీస్ లో. ఈ వీడియోలో మనం టీమిండియా ప్లేయింగ్ 11 ఫర్ ఫస్ట్ T20s అంటే 2 T20లకు మాత్రమే చూస్తున్నాము. ఎందుకో మీ అందరికీ తెలుసు, ఎందుకంటే ఫస్ట్ 2 T20లకు కొంతమంది ఇంపార్టెంట్ ప్లేయర్స్ అవైలబుల్ లో ఉండట్లేదు కాబట్టి. సో స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఏ టీం అయినా సరే ప్లేయింగ్ 11 స్టార్ట్ చేసాము అంటే ఫస్ట్ మనం ఓపెనింగ్ తోనే స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మన టీమిండియా జింబాబ్వేలో ఉంది, అక్కడ ఓపెనింగ్ చూసాము అంటే ప్రాబ్లం అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఓపెనింగ్ స్లాట్ కు ఎక్కువగా పోటీ ఉండడమే, అది కూడా యశస్వి జైస్వాల్ 2 T20లకు అందుబాటులో లేకున్నా కూడా మనకు పోటీ కనిపిస్తోంది. మామూలుగా అయితే శుభ్మన్ గిల్ ఓపెనర్, అది పక్కా. ఐపీఎల్ కూడా మనం చూస్తూ ఉంటాం. సరే, శుభ్మన్ గిల్ ఎవరు ఓపెనింగ్ చేస్తారు? రుతురాజ్ గైక్వాడ్ ఓపెనింగ్ చేస్తాడు అనుకుందాం, సీనియర్ ప్లేయర్ కాబట్టి తనే వచ్చేస్తాడు. అయితే రుతురాజ్ గైక్వాడ్ ఓపెనింగ్ చేస్తే అభిషేక్ శర్మ ఎక్కడ బ్యాటింగ్ చేయాలి? అభిషేక్ శర్మ వన్ డౌన్ ప్లేయర్ కాదు, అతనికి ఆల్రెడీ అలాంటి ప్లేస్లు కొన్ని ట్రై చేసి సెట్ కాడు అని చెప్పి SRH లో ఓపెనింగ్ స్లాట్ ని ఇచ్చేశారు. ఇప్పుడు అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేస్తేనే అతని స్ట్రెంగ్త్ అన్నది అందరికీ తెలుస్తుంది. ఈ క్రమంలో శుభ్మన్ గిల్ లేదా రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరిలో ఎవరో ఒకరు ఆ ఓపెనింగ్ స్లాట్ ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. సో మరి అభిషేక్ శర్మ ఖచ్చితంగా ఓపెనర్ గా ఉంటే అతనితో కలిసి శుభ్మన్ గిల్ ఓపెనింగ్ చేస్తాడా, లేకుంటే రుతురాజ్ గైక్వాడ్ ఓపెనింగ్ చేస్తాడా? అయితే ఇక్కడ రెస్పాన్సిబిలిటీ అనేది వస్తుంది కెప్టెన్ అయ్యాక. సో ఈ క్రమంలో నాకెందుకో శుభ్మన్ గిల్ వన్ డౌన్ వెళ్ళిపోయి రుతురాజ్ గైక్వాడ్ అండ్ అభిషేక్ శర్మతో ఓపెనింగ్ జరుగుతుందేమో అనిపిస్తోంది. లేదా డిఫరెంట్ గా జరగచ్చు, అంటే రుతురాజ్ గైక్వాడ్ వన్ డౌన్ కు వచ్చేయచ్చు, శుభ్మన్ గిల్ ఓపెనింగ్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ రియాన్ పరాగ్ 2024 IPL లో అద్భుతంగా పర్ఫామ్ చేసి టీమిండియాలోకి వచ్చేసాడు. సో అతను సేమ్ ప్లేస్ లోనే బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది, తన నంబర్ 4 ప్లేస్ లోనే. ఇక ఆ తర్వాత రింకు సింగ్ ద ఫినిషర్ T20 వరల్డ్ కప్ ప్లేయింగ్ 11 లో చోటు దక్కలేదు, రిజర్వ్ ప్లేయర్స్ లో మిగిలిపోయాడు. ఇప్పుడు ప్లేయింగ్ 11 లోకి డైరెక్ట్ గా వచ్చేస్తాడు ఏ ప్రాబ్లం లేకుండా. ఇక ఆ తర్వాత ధ్రువ్ జురెల్ ఖచ్చితంగా వికెట్ కీపింగ్ చేస్తాడనిపిస్తోంది. అంటే ధ్రువ్ జురెల్ లేదా జితేష్ శర్మ ఇద్దరులో ఎవరో ఒకరు ఉండాలి. సంజు శాంసన్ ఉంటే సంజు శాంసన్ డైరెక్ట్ గా ప్లేయింగ్ 11లోకి వచ్చేస్తాడు. అతను లేడు కాబట్టి ధ్రువ్ జురెల్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనిపిస్తోంది. ఇక ఆ తర్వాత ఆల్రౌండర్ కోటాలో వాషింగ్టన్ సుందర్, ఇక స్పిన్నర్స్ కోటాలో రవి బిష్నాయ్, ఇక తర్వాత పేస్ బౌలర్స్ కోటాలో ఆవేష్ ఖాన్, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్ ప్లేయింగ్ 11లో ఉండే అవకాశం ఉంది. సో ఒకసారి మనం ప్లేయింగ్ 11 చూసాము అంటే రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, రియాన్ పరాగ్, రింకు సింగ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, రవి బిష్నాయ్, ఆవేష్ ఖాన్, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.